అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఇద్దరు కొడుకులను చంపిన తల్లి. జనవరిలో చిన్న కుమారుడిని నీటి సంపులో పడేసి చంపి ప్రమాదంగా చిత్రీకరణ. ఈ నెల 24న పెద్ద కొడుకుకు ఉరివేసి హత్య. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో దారుణం. కేసముద్రం, వెలుగు, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల మృతి వెనుక షాకింగ్ నిజం బయటపడింది. తల్లి శిరీష తన ఇద్దరు కొడుకులను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, ఎస్ఐ మురళీధర్ రాజు శుక్రవారం వివరాలు వెల్లడించారు. నారాయణపురం గ్రామానికి చెందిన పందుల ఉపేందర్, శిరీష దంపతులకు 3 కొడుకులు మనీష్, మోక్ష్, నిహాల్ ఉన్నారు. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురైన శిరీష ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతకు ముందు తన 3 పిల్లలను చంపేయాలని ప్లాన్ చేసింది. జనవరి 15 చిన్న కుమారుడు నిహాల్ను నీటి సంపులో పడేసి చంపి ప్రమాదంగా చిత్రీకరించింది. ఆగస్టు పెద్ద కుమారుడు మనీష్ గొంతు కోసే ప్రయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నెల 24 ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనీష్ గొంతుకు నైలాన్ తాడు బిగించి హత్య చేసి జ్వరంతో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. బాలుడి మృతి అనుమానాస్పదంగా ఉండటంతో ఎస్ఐ మురళీధర్ రాజు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టాడు. శిరీషపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా 2 పిల్లలను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. శిరీషను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. కుటుంబ వివాదాలు, మానసిక ఒత్తిడి ఎక్కువైతే హింసకు పాల్పడకండి. వెంటనే కౌన్సెలింగ్ తీసుకోండి. పిల్లలను ఎప్పుడూ హింసించకండి లేదా హాని చేయకండి. వారి భద్రత, మానసిక ఆరోగ్యం ప్రధానం. మానసిక ఒత్తిడి లేదా నిరాశ ఉంటే ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకండి. తెలంగాణ మానసిక ఆరోగ్య హెల్ప్లైన్ 104, మహిళల హెల్ప్లైన్ 1091, పోలీసు సహాయం 100. కుటుంబ సభ్యులు ఒకరినొకరు మద్దతు ఇవ్వండి. వివాదాలు తలెత్తినప్పుడు పెద్దలు లేదా కౌన్సెలర్ల సహాయం తీసుకోండి.